వరంగల్ జిల్లా నర్సంపేట ఏసీపీ కార్యాలయంలో 126 మంది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. నర్సంపేట ఏసీపీ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, నర్సంపేట డివిజన్ పరిధిలో మొత్తం 126 మంది రౌడీ షీటర్లు ఉన్నారని, గత కొన్ని సంవత్సరాలుగా వీరు డివిజన్లో క్రైమ్ సంబంధిత నేరాలకు పాల్పడుతున్నారని తెలిపారు. సిపి ఆదేశాల మేరకు ఈ రౌడీ షీటర్లకు ప్రత్యేక కౌన్సిలింగ్ ఇవ్వబడింది అని, భవిష్యత్తులో నేరాలకు పాల్పడితే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి బైండ్ ఓవర్ చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట టౌన్ సిఐ శ్రీనివాస్, దుగ్గొండి రూరల్ సిఐ సాయి రమణ, నెక్కొండ సర్కిల్ సిఐ శ్రీనివాస్ మరియు ఖానాపురం ఎస్ఐ రామ్మోహన్, ఇతర ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు. రఫ్ బిహేవ్ చేస్తారు. రౌడీ అంటే ఏంటి? రఫ్ బిహేవ్ చేస్తారు. ఈ భావావేశాలను ఒకటికి 2 సార్లు మననం చేస్తుంది. అందరూ కూడా స్ట్రీట్స్ అనేవి కొంచెం టైం ఇవ్వాలి, అవకాశం టైమ్స్ ఇన్వాల్వ్ అయితే కాదు దానికి అనుభవం మన మనస్తత్వం ఇట్లయితే ఎట్లనే మార్చుకుంటుంది. ఎట్లా మారుతుంది? మనస్తత్వం మారాలి. మనుషులతోనే తొందరపాటు. అంతే. సెక్యూరిటీ ఇచ్చిన 2 lakhs పే చేయకపోతే సంవత్సర కాలం జైలు శిక్ష పడుతుంది. దాని ట్రయల్ గీయలు ఏముండదు. అది మోటార్ వెహికల్ మీద పోతుంటే ఫైన్ వేసి ఈ పీడీ యాక్ట్లో కానీ దీంట్లో కానీ అదే ట్రయల్. ఆ ఆఫీసరే విచారణ సలిపి ఈయన ఆల్రెడీ 2-3 కేసులు చేసి చెప్పినటం లేదు, అగైన్ షూరిటీ ఇచ్చి మళ్ళీ అఫెన్స్ చేసిండు, ఇంకోటి మీరు పోయిండు. ఆ రిపోర్టు ఎస్ఐ గారు రాసిన రిపోర్ట్ మీదనే మీకు పనిష్మెంట్ దొరుకుతుంది. ఎట్లా ఒకసారి ప్రవర్తిస్తే ఎప్పటికి ప్రవర్తించాలని ఏం లేదు. కానీ మార్చుకోకుండా ఈ తొందరపాటు వలన ఎదుటి వాళ్ళ మీద దాడి చేసి ఎదుటి వాళ్ళను దుర్సు ప్రవర్తన చేసి మనమే దాంతో గెయిన్ పొందాలి, లాభం పొందాలి అనే ఒక దుర్మార్గపు ఆలోచన. దుర్మార్గం అంటే ఏంటి? ఎదుటి వాళ్ళ మీద హింస చేసి మనం గెయిన్ కావాలనేది దుర్మార్గం. మంచి మార్గం కాదు అది. సమన్వయంతో, సఖ్యతతో వాళ్ళతో మనం పని తీసుకునవచ్చు, మనతోటి వాళ్ళు పని తీసుకోవచ్చు, ఎవరైనా కానీ. అలా కాకుండా లోకమంతా సమన్వయంతో నడుస్తుంటే మనం ఎవరినో దాడి చేసి వాళ్ళ ప్రాపర్టీ పొందాలి, అక్రమంగా వాళ్ళ లాభార్జనలు పొందాలి అంటేనే ఈ తొందరపాటు చర్యలకే ఈ సీటు ఓపెనింగ్. అవి తగ్గించుకొని బుద్ధిగా పోలీస్ స్టేషన్ పిలిచినప్పుడు సక్రమంగా హాజరయ్యి ఎస్ఐ గారు చెప్పింది, సిఐ గారు చెప్పింది విని మరల్చుకొని ఆ పాత ప్రవర్తనను మార్చుకుంటే మీరు సిక్కుపోతాయి. ఏం చేసినాము, 2 కేసులు అయితే 3 కేసులు చీట్ అయితే ఏం చేసిండు, ఏమైతే నాకు అని చెప్పి అదే ప్రవర్తనను కొనసాగిస్తే మాత్రం దానికి ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయి. పీడీ యాక్ట్ ఉంది. ఇంకా వీటిని పోలీస్ స్టేషన్లో రెగ్యులర్గా హాజరు పెట్టే ప్రక్రియలు కూడా ఉన్నాయి. ఆ పీడీ యాక్ట్ కింద ఈ కేసు బుక్ అయిందనుకోండి, ఎలాంటి కేసు విచారణలు జరగదు. డైరెక్ట్ మేము తీసుకుపోయి ట్రయల్ కోర్టు ముందు పెద్ద కోర్టు ఉంటుందో హైకోర్టులో ప్రొడ్యూస్ చేస్తే అక్కడ మీ యొక్క ప్రవర్తన ఇంతకుముందు చేసిన దుష్ప్రవర్తనకే వాళ్ళు 2 ఏళ్ళు ఇచ్చేస్తారు. అదే విచారణ, కేసుల విచారణ కాదు. పీడీ యాక్ట్ కేసు బుక్ అయితే 2 ఏళ్ళు జైలు పోతారు. ఇప్పుడు ఎందుకంటే మానవుడిలోకి వస్తున్నది, అక్కడక్కడ వీళ్ళు మళ్ళీ అగైన్ ఇలాంటి దుష్టంగా ప్రవర్తిస్తున్నారు, కేసులు రిజిస్టర్ అవుతున్నది, మళ్ళీ పోలీస్ స్టేషన్కి వస్తున్నారు అని తెలుస్తుంది. కాబట్టి మీ అందరికీ ఈ విషయం చెప్పాలి. పెట్టే ముందు అలాంటి సెక్షన్స్ మేము ఉపయోగిస్తాము. ఎందుకంటే మీరు ఎక్కువైపోయిందని చేసే ముందు ఒక మాట మీరు చెప్తే సర్దుకుంటారు, నేను నడవడకంటే మార్చుకుంటారని చెప్పే ఆలోచనతో వీళ్ళందరినీ నిలబడుతున్నా గెలిపించినాం. 126 మంది రౌడీ షీటర్లు ఉన్నారు. ఇంకా అన్ని పోలీస్ స్టేషన్ల నుంచి కూడా మా చీఫ్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా పిలిపించి కౌన్సిలింగ్ చేయలేని. గతంలో 2-3 క్రైమ్లు చేసిన వీళ్ళ మీద కేసులు రిజిస్టర్ అయిపోయి పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ షీట్స్ ఉన్నాయి. కాబట్టి ఈ మధ్య కాలంలో రౌడీ షీటర్లు కూడా అక్కడక్కడ క్రైమ్లో పార్టిసిపేట్ అవుతున్నారని చెప్పి ఉన్న సమాచారం మేరకు సిపి గారు ఆదేశాలు ఇచ్చారు. వీళ్లకు హెచ్చరికగా అలాంటి ఉద్రిక్తమైనటువంటి చర్యలు చేపట్టకూడదు, ఆవేశపడకూడదు. ఒకవేళ మీరు రౌడీ షీటర్లు ఉన్నారు కాబట్టి అలాంటి కేసులలో ఇన్వాల్వ్మెంట్ జరిగితే పీడీ యాక్ట్ ప్రకారంగా మిమ్మల్ని
వాళ్ళని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తాము. అందులో కఠినమైన శిక్ష ఉంటుంది. ప్రొడ్యూస్ చేసిన ముందు అప్పుడే విచారణ చేసే 2 years వరకు వాళ్ళని జైలుకు పంపించే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళకు తెలియజేయనది. అలాగనే ఇలాంటి తొందరపాటు చర్యలు చేసినా కూడా పోలీసు దృష్టికి వస్తే ప్రివెంటివ్ మెజర్స్గా ఎంఆర్ఓ కోర్టు ముందు కూడా వాళ్ళని హాజరుపరచడం జరుగుతుంది. అక్కడ 2 లక్షలకు ముందస్తు బెయిల్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ అలా ఇచ్చిన తర్వాత కూడా సంఘవిద్రోహ చర్యలు చేపట్టినట్టు పోలీసు దృష్టికి వస్తే వాళ్ళ షూరిటీలు పే చేయకపోతే డ్యూటీ ప్రకారంగా 2 లక్షలు పే చేయకపోతే 1 సంవత్సరం జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉంది. ఈ విషయాలను వాళ్ళకి తెలియపరిచి ఎలాంటి క్రైమ్లో వాళ్ళు భాగస్వాములు కాకూడదని నర్సంపేట సబ్ డివిజన్లో ఉన్న రౌడీలందరికీ ఈరోజు ఒక హెచ్చరిక చేయనని. మా నర్సంపేట సబ్ డివిజన్లో 126 మంది రౌడీ షీటర్లు ఉన్నారు టోటల్గా. ఈరోజు 80 మంది వరకు మీటింగ్కు హాజరైనారు. రౌడీ షీటర్ ఒకవేళ ఉన్నోళ్ళు పోవడానికి అవకాశం రాదు. వాళ్ళు వారి ప్రవర్తనను మార్చుకొని 7 years వరకు మంచి ప్రవర్తనతో ఉండి పోలీసు స్టేషన్కు ఎలాంటి అలిగేషన్స్ లేకుండా ఉంటే ఆ రౌడీ షీట్లను తొలగించడం జరుగుతుంది. ఫోటోలలో పెట్టిన వాళ్ళు కొంతమంది నర్సంపేట తీసేసిన మరి వాళ్ళ అధికార పార్టీని తీసేసిందని ఒక అపోహ ఉంది. ఎంతవరకు కరెక్ట్? రికార్డు మీద ఉన్న దాని ప్రకారమే పోలీసులు చర్య తీసుకుంటారు తప్ప అట్లా ఎవరో చెప్తే ఏదో చెప్తే తీయడానికి అలా లేదు, అవకాశం లేదు. 2 సంవత్సరాల క్రితం వాళ్ళైనా మళ్ళీ కేసు అయితే మళ్ళీ వాళ్ళ ఇక్కడ ఇద్దరు మార్కెట్ ఉంటుందని వీళ్ళు అంటున్నారు. ఆయన తప్పుడు ఆరోపణలు ఉంటాయి. ఒకవేళ మా దృష్టికి వస్తే విచారణ చేస్తాము దాని మీద. హైకోర్టు ఆర్డర్ ఉంది సార్. హైకోర్టు ఆర్డర్ ఉన్నది కాబట్టి డిస్ప్లే చేయొద్దని హైకోర్టు ఆర్డర్ ప్రకారం దాన్ని తీసేయాలి. వాళ్ళకి పిలవకూడదు వాళ్ళని ఇక్కడ తెలియవద్దు, దాన్ని ఇచ్చేయద్దని ఆర్డర్ ఉంది. కోర్టు దృష్టికి పోయిన వాటికి ఉత్తర్వులను మనం లాస్ట్ ఇయర్ తీసిస్తాం. పోయిన సంవత్సరం 5గురిని తొలగించాం.